వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి బెంగళూరులోని మార్తలికి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హాల్ హెరిటేజ్ సెంటర్ అండ్ ఏరోస్పేస్ మ్యూజియం. సో ఇక్కడ ఈ బోర్డు కిందే మనకు ఎంట్రీ టికెట్స్ కూడా ఇస్తారు. సో ఇది వచ్చేసి మార్తల్లి నుండి 2 hours మెజెస్టిక్ వెళ్ళే దారిలో ఉంటుంది. సో ఇటువైపు వచ్చేసి మార్తల్లి, సో ఇలా స్ట్రైట్ వెళ్తే మెజెస్టిక్ వస్తుంది. సో మార్తల్లి నుండి ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్లో ఈ మ్యూజియం ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు కార్లో వస్తే టికెట్స్ కౌంటర్ దగ్గరే మనకి ఆ బోర్డు దగ్గరే కార్ పార్కింగ్ ఉంటుంది. ఇన్ కేస్ అది ఫుల్ అయితే మనకి ఇలా కొంచెం టికెట్ కౌంటర్ నుండి లెఫ్ట్ సైడ్ కొంచెం ముందు వస్తే ఇక్కడ మనకి పార్కింగ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రీనే పార్కింగ్, అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 70 rupees per adult ఉంటుంది. సో ఈ బోర్డు ఉంది కదా, హెరిటేజ్ సెంటర్ అండ్ ఏరోస్పేస్ మ్యూజియం, దాని ఆపోజిట్ అక్కడే కార్ పార్కింగ్ ఉంటుంది. సో వన్స్ మీరు టికెట్ తీసుకొని లోనికి ఎంటర్ అవ్వగానే సో ఇలా వాటర్ ఫౌంటైన్ ఒకటి ఉంది. దెన్ రైట్ సైడ్లోనే మనకి కంప్లీట్ గైడ్ మ్యాప్ బోర్డు ఒకటి ఉంటుంది. సో ఎక్కడ ఏ ప్లేస్లో ఏమేమి లొకేట్ చేశారనేది. సో ఇది ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ నుండి లోపలికి రాగానే ఫస్ట్ ఈ ఫౌంటైన్ ఇన్ కేస్ మీరు పిక్చర్స్ కావాలంటే తీసుకోవచ్చు. సో ఇలా మ్యాప్ ఇండికేట్ చేస్తున్నారు. సో ఆల్ ఫ్లైట్ జెట్స్ అండ్ ఏమేమి ఉన్నాయనేసి డైరెక్షన్. సో వన్స్ ఈ ఫౌంటైన్ చూసుకొని మీరు లెఫ్ట్ సైడ్కి కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ఫస్ట్ జైటర్ లైక్ మారుత్ HF-24 ట్రైనర్ వెహికల్ కనపడుతుంది. సో ఇది డిజైన్ అండ్ డెవలప్డ్ బై హాల్ ఓన్లీ. సో 1954 to 1977 ఆ పీరియడ్లో ప్రొడక్షన్లో ఉన్నది. సో ఇది మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 1112 km/h గంటకి అంత స్పీడ్ వెళ్తుంది. సో మ్యాక్సిమం రేంజ్ ఒక 1445 కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ జెట్ ఫైటర్ వచ్చేసి MiG-21. సో ఇది ట్రైనర్ ఆర్ ఫైటర్గా కన్సిడర్ చేస్తారు. ఇది కూడా లెంత్ 15 meters ఉంటుంది. ఇది మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 2230 km/h. సో 2230 km/గంటకి వెళ్తుంది. సో చాలా స్పీడ్ వెళ్తుంది. సో దాని రేంజ్ మ్యాక్సిమం 2100 కిలోమీటర్లు ఉంటుంది. ఇది వచ్చేసి హిందుస్థాన్ జెట్ ట్రైనర్ 36 IGT. సో ఇది డెవలప్ చేసింది హాల్ వాళ్ళే ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చేశారు. సో ఇది స్టార్టింగ్ 1999లో చేశారు. బట్ ఫస్ట్ ప్రోటోటైప్ వచ్చేసి March 7th, 2003 అంటే 2003లో వచ్చింది. సో దీని మ్యాక్సిమం స్పీడు 750 km. అండ్ ఇది వచ్చేసి లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. సో ఇది డిజైన్డ్ బై ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ విత్ హాల్. దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి దగ్గర 2000 పైన ఉంటుంది. అండ్ ఈ చిన్నగా కనపడుతున్నది వచ్చేసి లక్ష పైలట్లెస్ టార్గెట్ ఎయిర్క్రాఫ్ట్. సో పైలట్ లేదు, ఇదంతా రిమోట్ కంట్రోల్లో వర్క్ అవుతుంది. సో ఇవన్నీ బిగినింగ్ మీకు ఎంట్రన్స్లోనే కనపడతాయి. ఈ ఫ్లైట్ చూశాక రైట్ సైడ్లోనే ఇన్సైడ్ ఒక రూమ్లో మనకి ఈ బస్ అంతా ఎయిర్ జెట్ ఉంటుంది. సో ఇది డిజైన్ అండ్ డెవలప్డ్ బై హాల్ ఓన్లీ. సో ఫస్ట్ March 1972లో దీన్ని ఫ్లై చేశారు. సో ఇది మ్యాక్సిమం ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 318 లీటర్లు అండ్ స్పీడ్ వచ్చేసి 184 km/h. సో 184 km/h వెళ్తుంది. సో ఇదే రూమ్లో మనకి కొన్ని పిక్చర్స్ ఇలా ఓల్డ్ పిక్చర్స్ పెట్టేసి వాటి స్పెసిఫికేషన్ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి ఈ ఫ్లైట్లోంచి మీరు చూడొచ్చు ఒక పారాచూట్ వేసుకొని ఎలా జంప్ చేసినప్పుడు ఆ పారాచూట్ ఎలా ఏంటి అనేది రిప్లికా అనేది మనకి ఇక్కడ పెట్టారు. సో ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ టైంలో మనం ఆ ఫ్లైట్ నుండి జంప్ చేసినప్పుడు ఎలా ఏంటి అనేది. అండ్ ఈ హాల్ వచ్చేసి కంప్లీట్ హిస్టరీ అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీన్ని ఎప్పుడుగా మ్యూజియం స్టార్ట్ చేశారు, ఇదంతా ఇన్ఫర్మేషన్ కొంచెం ముందుకు వెళ్ళాక డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అక్కడ మనకు సపరేట్ ఒక రూమ్ ఉంది. సో ఎప్పటి నుండి స్టార్ట్ చేసింది, ఎప్పటి వరకు ఎలా దాని రెవల్యూషన్ ఎలా ఉంది అన్నీ. సో అది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో జస్ట్ ఇవన్నీ నార్మల్ ఆ సపరేట్ వీల్ ఎంత ఉంటుంది ఏంటనేది కూడా చూపించారు చూడండి. సో ఇక్కడ చుట్టూ గోడకి ఆల్మోస్ట్
ఇన్సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ సపరేట్ పార్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్, అది ఎవరు తయారు చేసింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అని పెట్టారు. సో మనకి ఇప్పుడు కనిపించేది పుష్పక్. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి అది డిజైన్ అండ్ డెవలప్డ్ బై హాల్ ఓన్లీ. అది 2-సీటర్ సంబంధించింది. సో దాని ఫ్యూయల్ కెపాసిటీ 87 లీటర్స్ అండ్ మ్యాక్స్ స్పీడ్ 144 కిలోమీటర్స్ వెళ్తుంది. అండ్ ఇది ఒక ఇంజన్. సో దాన్ని సపరేట్ ఓన్లీ ఇంజన్ పార్ట్ వరకు డిస్ప్లే చేశారు. సో ఇక్కడ అన్ని చిన్న చిన్న పార్ట్స్, ఇంజన్ పార్ట్స్, వాటి రిప్లికేషన్స్ అన్నీ. సో ఇవన్నీ చూసుకొని మీరు బయటికి రాగానే మనకి అజిత్ జెట్ కనపడుతుంది. సో ఇది వచ్చేసి 6.73 మీటర్స్ ఉంటుంది, ప్లస్ హైట్ 2.46 మీటర్స్ ఉంటుంది. మ్యాక్స్ స్పీడ్ వచ్చేసి 1577. ఓకే, అది చూసుకొని కొంచెం ముందుకు వస్తే మనకి క్యాన్బెర్రా మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి స్పెసిఫిక్గా డిజైన్ చేశారు, బాంబర్గా, ట్రైనర్గా. సో ఇది 13th May 1949లో స్టార్ట్ చేశారు విత్ రోల్స్ రాయిస్ ఇంజన్. సో దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 827, ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 12,569 లీటర్స్. సో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ విత్ ఫుల్ కెపాసిటీ ఇది 5,840 కిలోమీటర్లు వెళ్తుంది. ఐ మీన్ ఫుల్ ఉంటాయి. సో మ్యాక్స్ లోడ్ ఉంటే కనుక 1,295 కిలోమీటర్లు వెళ్తుంది. సో ఇది చూసుకొని కొంచెం ముందుకు వస్తే కొంచెం గార్డెన్ లాగా, కొంచెం ఓపెన్ ఏరియా టైప్లో ఉంటుంది. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది గార్డెన్ టైప్లో. సో ఇది చూసుకొని రైట్ సైడ్ చూస్తే మనకు చాలా పెద్ద హెలికాప్టర్ ఉంటుంది. చూడండి, దాని వింగ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 15 feet అలా ఉండొచ్చు. సో దీని పేరు వచ్చేసి సీకింగ్ MK-42. అది చూసుకొని కొంచెం ముందుకు వస్తే మనకు HPT-32, దాని పక్కన MiG ఎయిర్క్రాఫ్ట్ ఉంది. సో MiG-21M ఫైటర్ ఇది వచ్చేసి. సో ఇవి చాలా క్లోజ్గా మనం వెళ్ళి చూడవచ్చు. సో చూడండి, కొంతమంది ఆ వింగ్స్ని అలా మూవ్ కూడా చేస్తున్నారు. సో ఇది చాలా పెద్దగా ఉంది. అండ్ దీని పక్కనే చాలా ఓపెన్ ఏరియా ఉంది ఫ్రీగా. చూడండి, ఇది సీకింగ్ MK-42 చాలా పెద్దగా ఉంది. క్లోజ్ లుక్లో చూస్తే ఆ వింగ్స్ చూడండి ఎంత పొడవు ఉన్నాయో. అండ్ దీనికి ఆపోజిట్గానే మనకి విండ్ మెషిన్ కూడా ఉంది. ఐ మీన్ విండ్ డైరెక్షన్ ఇవన్నీ చూడడానికి. సో ఇవి చూసుకొని కొంచెం ముందుకు వస్తే ఇంకొక ఫ్లైట్ జెట్ ఉంది. సో ఇది ఇంకోటి. సో ఇది చూసుకొని కొంచెం ముందుకు వస్తే మనకి కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది, చిన్న పార్క్ లాగా. సో అక్కడ కిడ్స్ కూడా ఆడుకుంటున్నారు. ఇది వచ్చేసి రాడార్ ఇన్ఫర్మేషన్, లైక్ వెదర్ను బట్టి పైలట్స్కి ఇండికేషన్ ఇస్తుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇదొక ఫైటర్ జెట్. అండ్ ఇటువైపు ఇంకొన్ని ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఒక 10-15 ఫ్లైట్స్ డిస్ప్లేలో ఉంది. సో ఇది కొంచెం, ఇవన్నీ క్లోజ్ లుక్లో ఉంటాయి, దగ్గరగా చూడొచ్చు మనం. సో ఇవన్నీ ఒక రకమైనవన్నీ వన్ ప్లేస్లో పెట్టేశారు. సో వీటన్నిటిని మనం క్లోజ్ లుక్లో చూసుకుంటూ కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోతే, సో ఇవన్నీ లెఫ్ట్ సైడ్, వీటిని చూసుకొని కొంచెం లెఫ్ట్ సైడ్కి వస్తే ఇది ఇక్కడ చిన్న షాపింగ్ లాగా ఉంటుంది. సో కెఫ్టేరియా కూడా ఉంది, టీ కాఫీ అలా. సో ఇది వచ్చేసి PSLV హీట్ షీల్డ్. సో అది చూసుకొని మీరు కొంచెం ఫ్రంట్కి వెళ్తే, సో లెఫ్ట్ సైడ్ మీరు గమనిస్తే ఈ లెఫ్ట్ సైడ్ ఇది ఎంట్రన్స్ ఫర్ హాల్ హిస్టరీ. సో ఇక్కడ కంప్లీట్ హాల్ యొక్క హిస్టరీ ఉంటుంది. సో ఎంట్రన్స్లో మనకి ఈ PSLV రిప్లికేషన్స్ పెట్టారు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇది హిస్టరీ ఆఫ్ హాల్ బోర్డ్.
సో ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటనేది. సో బేసిక్గా December 23, 1940లో ఈ సెత్ వాల్చంద్ హీరాచంద్ అనే అతను మైసూర్ గవర్నమెంట్తో కంబైన్డ్గా దీన్ని స్థాపించారు. సో 1940లో స్టార్ట్ చేశాక ఫస్ట్ హాల్ ఇనాగ్రేట్ చేసినప్పుడు సో మీరు చూడొచ్చు అప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఎలా ఎలా ఉంది ఆ ప్లేసు. సో ఏమేమి ఫ్లైట్స్ వాళ్ళు ఇనాగ్రేట్ చేశారు ఇదంతా ఆ పిక్చర్స్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఈ ఏరియా ఎలా ఉంది, సో ఎవరెవరు ఇనాగ్రేషన్కి వచ్చారు, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఫ్లోలో ఉంటుంది. సో ఇక్కడ ఇయర్ స్పెసిఫిక్గా అంటే 1940 నుండి 1950 వరకు రెవల్యూషన్, లైక్ 1915 నుండి 1960కి, 1960 నుండి 1970కి. సో అలా ఎవ్రీ 10 years ఈ హాల్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అనేది మనకు పిక్చర్స్ రూపంలో చూపిస్తూ ఉంటారు. సో ఫస్ట్ 1940లో ఇనాగ్రేట్ చేశాక ఫస్ట్ 1941లో ఫస్ట్ ఫ్లైట్ హార్లో ట్రైనీ అనేది ఒకటి తయారు చేశారు. ఎవరంటే విఎం గటేజ్ అనే అతను. అది World War IIకి యూజ్ చేయడానికి వాళ్ళు తయారు చేశారు. సో ఆ తర్వాత నుండి 1950 నుండి ఆల్మోస్ట్ లైక్ మనకి ఇండిపెండెన్స్ వచ్చాక 1950 నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేసుకుంది ఈ హాల్ని. ఫర్ 1 day ట్రిప్ ఇట్ విల్ బి వెరీ నైస్. ఒక వీకెండ్ ఒక 1 hour or 2 hours మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఈ హిస్టరీ మొత్తం చూసుకుంటూ అక్కడ ఉన్న జెట్ ఫైటర్స్ని, ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ని అన్నీ చూస్తూ. ఓకే, అండ్ ఈ హిస్టరీ రిలేటెడ్ ఒక వీడియో కూడా ఉంది. అంటే ఇదే ఏరియాలో చివరి రూమ్లో ఎలా అంటే ఒక స్క్రీన్ వేసేసి చిన్న వీడియో క్లిప్ వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉంటారు విత్ ఆడియో. ఎలా స్టార్ట్ చేసింది, ఏ ఫ్లైట్స్, ఏ జెట్ ఫైటర్స్ ఉన్నాయి ఇవన్నీ. సో అది ఈ వీడియో చివరిలో కూడా కొంచెం నేను ఆ వీడియో క్లిప్ యాడ్ చేశా, అది కూడా చూడండి.